హలో అండి. మీ పండగ పనులు ఎంతవరకు వచ్చాయి? నేనైతే రోజుకొక పనితో చాలా బిజీగా ఉన్నాను. పల్లెటూరులో ఏంటంటే ప్రతి సంక్రాంతి పండగ తర్వాత ఏదో ఒక సంబర జాతర ఉంటుంది. అదే మా ఊర్లో కూడా జనవరి తర్వాత ఫిబ్రవరిలో మాఘ పున్నమి ఉంటుంది. నేను ఆ పండుగని ఎప్పుడూ మిస్ అవ్వను. చాలా బాగా జరుగుతుంది. అలాగే మీ ఊర్లో కూడా ఇలా సంక్రాంతి తర్వాత ఏదైనా ఒక జాతరలాగా జరుగుతుందా? పల్లెటూరు అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అవును, నేను ఎప్పుడూ అడగలేదు గానీ మీ ఊరు పేరు ఏంటో కామెంట్ చేయండి. ఇంతకీ మీ పండుగ పనులు ఎంతవరకు వచ్చాయి? షాపింగ్ అది అయిపోయిందా? షాపింగ్ అయిపోయిందంటే ఎలాంటి బట్టలు తీసుకున్నారు? ఎన్ని బట్టలు తీసుకున్నారో అవి కూడా కామెంట్ చేయండి. ఈసారి మీరు షాపింగ్ ఏ షాపింగ్ మాల్‌లో చేశారో కూడా కామెంట్ చేయండి. నేనైతే చెన్నై షాపింగ్ మాల్‌కి వెళ్ళాను. చెన్నై షాపింగ్ మాల్‌లో ఆఫర్స్ ఉన్నాయి. మేము చెన్నై షాపింగ్ మాల్‌లో షాపింగ్ చేసినందుకు మాకు వెండి కాయిన్స్ కూడా గిఫ్ట్‌గా ఇచ్చారు. అలాగే మీరు షాపింగ్ చేశారా? చేయకపోతే ఏ షాపింగ్ మాల్‌కి వెళ్ళాలని అనుకుంటున్నారు? చేసినట్లయితే ఏ షాపింగ్‌కి వెళ్లారో కామెంట్ చేయండి. ఇంతకీ ఈ రెసిపీ మీకు ఏమనిపిస్తుంది? ఇది గోధుమ పిండితో చేశానండి. ఈ సంక్రాంతికి మీరు కూడా పిండి వంటలు అంటూ ప్లాన్ చేస్తూ ఉంటారు కదా! ఇలాంటి పిండి వంటలు ఎప్పుడూ ట్రై చేసి ఉండరు. ఇది అచ్చం సంపంగి పువ్వులకు కలుపుకున్నట్లుగానే ఇవి కూడా చెయ్యాలి. కానీ కొంచెం డిఫరెంట్‌గా షేప్ మార్చి మరి కొత్తగా ఉంటుందని ఒక పువ్వుల్లాగా షేప్ మార్చాను. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ చేయండి. ఈ సంక్రాంతికి మీరు ఏ ఏ వంటలు వండుతున్నారో నాతో షేర్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. థాంక్ యూ.